ప్రాచీన శైవ క్షేత్రమైన ఘటిక సిద్ధేశ్వరంలో గత 3 రోజుల నుంచి శ్రీరామ్ బాలసుబ్బరాయుడు శ్రేష్ఠి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగస్తేశ్వర శివలింగం, నందిసింహ వాహనములు శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజున ఆదివారం నాడు వేద పండితులు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జపాదులు, కళాన్యాస హోమాలు, అర్చనలు, యంత్ర శిఖర కలశ స్థాపన, కుంభాభిషేకంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు చేయడంతో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రావూరి సుబ్బారావు. మేము నెల్లూరులో ఉంటున్నాము. వృత్తిరీత్యా నేను టీచర్ని. మరి ఈ ఘటుక సిద్ధేశ్వర ఆలయము చాలా పురాతనమైనటువంటిది. ఇందాక మా మహేష్ చెప్పినట్టు ఇది అగస్తేశ్వర మహాముని ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకోవడం అనేటువంటి ఆ పరంపరలో ఒక ఘటిక కాలంలో ఈశ్వరుణ్ణి కోరుకుంటుండగానే ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు ఆయనకు దర్శనమిచ్చారు. మరి ఆ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని అగస్త్య మహాముని ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన అనేటువంటిది చేయడం జరిగింది. చాలా కాలంలో ఆ ఆలయము చాలా దినదినాభివృద్ధి చెందింది. పూర్వాంతరంలో తర్వాత ఆ శివలింగము కొంత డ్యామేజ్ కావడము, ఆ కట్టినటువంటి దేవాలయం కూడా కొంత డ్యామేజ్ కావడం అనేటువంటిది జరిగింది. తర్వాత కొంతకాలానికి ఇక్కడ కాశీనాయన అనేటువంటి భక్తులు వచ్చి ఇక్కడ ఆ ఆలయాన్ని పునరుద్ధరింపజేసి తన యొక్క భక్త బృందంతో ఇక్కడ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మరి మొట్టమొదట ఇక్కడ రహదారి సౌకర్యం కూడా లేదు. అలాంటి పరిస్థితులలో మా బావగారైనటువంటి బాలసుబ్బరాయుడు, శ్రీరామ్ బాలసుబ్బరాయుడు గారు ఇక్కడికి వచ్చి మరి ఆ రోజులలో ట్రాక్టర్లతో వంట సామాగ్రి అన్నీ కూడా తీసుకొని వచ్చి మహాశివరాత్రికి ఇక్కడ పండగ చేసుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాలాంతరంలో ఇక్కడికి మంచి రహదారి సౌకర్యం కూడా ఏర్పడింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉండేటువంటి సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఇప్పుడు వివిధ రకాలైనటువంటి అన్నసత్రాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమము ఈరోజు అగస్తేశ్వర మహాముని పేరుతో ఇక్కడ అగస్తేశ్వర శివలింగం అనేటువంటి పరమేశ్వరుని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి నంది వాహనము, అమ్మవారికి సింహవాహనము, అదేవిధంగా 4 దేవాలయాలకు కలశ స్థాపన అనేటువంటిది జరిగింది. మరి ఈ కార్యక్రమం 3 రోజుల పాటు దిగ్విజయంగా అన్నీ సజావుగా అనుకున్నటువంటి విధంగానే ఋత్వికులైతేనేమి, భక్తులైతేనేమి, మా కమిటీ వాళ్ళైతేనేమి అందరూ కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, దిగ్విజయంగా పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మన మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం పట్ల చాలా పాజిటివ్గా స్పందించి వాళ్ళ యొక్క మాకు సహాయ సహకారాలను అందించారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా చాలా మేము అడిగినంతనే స్పందించి ఇక్కడికి ఈరోజు రహదారి ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేటువంటిది కూడా జరిగింది. దానివల్లనే నేను అనుకుంటాను భక్తులు ఈరోజు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా దిగ్విజయం కావడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మా కమిటీ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమ శివాయ. నా పేరు శ్రీరామ్ మహేష్ బాబు. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. ఈ నెల్లూరు జిల్లా శ్రీ గుడిక సిద్ధేశ్వర ఆలయంలో 3 రోజుల నుంచి శుక్ర శని ఆదివార కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. శుక్రవారం నాంది కార్యక్రమం జరిగింది. దానికి తదనుగుణంగా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాలు, అగస్తేశ్వర శివలింగము, తర్వాత కలశ ప్రతిష్టాలు, నంది సింహవాహనము ప్రతిష్టలు జరిగినాయి. ఈ 3 రోజులు భక్తులందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పోలీసు అధికారులు, గవర్నమెంట్ అధికారులు, ఆర్టీసీ వారికి మా అందరి తరపున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన వార్తాపత్రికలకి, ప్రింటింగ్ మీడియాకి, న్యూస్ ఛానల్స్కి అందరికీ మా అందరి తరపున ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.